రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే 128 నెలల కమ్యుటేషన్ గడువు తగ్గింపు నిర్ణయం. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు తనకి వచ్చే పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే ఒకేసారి నగదు రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనినే మనం కమ్యుటేషన్ అని పిలుస్తాం. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఇలా ముందుగా తీసుకున్న మొత్తానికి బదులుగా పెన్షనర్లు తమ పూర్తి పెన్షన్‌ను తిరిగి పొందడానికి దాదాపు 15 ఏళ్ల కాలం వేచి చూడాల్సి వచ్చేది. అంటే సుమారు 180 నెలల పాటు పెన్షన్‌లో కోత విధించబడేది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ కాలాన్ని 15 ఏళ్ల నుండి 10 ఏళ్ల 8 నెలలకు అంటే సరిగ్గా 128 నెలలకు తగ్గించాలని నిర్ణయించడం నిజంగా ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లకు కలిగే అతిపెద్ద లాభం ఏంటంటే వారు తీసుకున్న అప్పు కమ్యుటేషన్ అమౌంట్ కేవలం 128 నెలల్లోనే తీరిపోయినట్లుగా పరిగణించబడుతుంది. తద్వారా 129వ నెల నుండి వారికి పూర్తి పెన్షన్ అందుతుంది. దీనివల్ల ప్రతి పెన్షనర్ నెలకు రూ. 1000 అదనపు ఆదాయాన్ని దాదాపు 4 ఏళ్ల ముందే పొందే అవకాశం కలుగుతుంది. ఇది వారికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఔషధంలా పనిచేస్తుంది. వాస్తవానికి బ్యాంకు వడ్డీ రేట్లు మరియు ప్రస్తుత ఆర్థిక లెక్కల ప్రకారం పెన్షనర్లు తీసుకున్న కమ్యుటేషన్ మొత్తంపై వడ్డీతో కలిపి 10 నుండి 11 ఏళ్లలోనే ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది. కానీ పాత నిబంధనల వల్ల అనవసరంగా మరో 4 ఏళ్లు పెన్షన్‌లో కోత పడుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టడమే ఈ 128 నెలల ఫార్ములా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఈ మార్పును అమలు చేస్తే లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాలు వెలుగులు నిండుతాయి. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత పెరిగే వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకు ఈ అదనపు డబ్బు ఎంతో తోడ్పడుతుంది. ఇక కోర్టులు కూడా గతంలో పలు సందర్భాల్లో కమ్యుటేషన్ రికవరీ కాలం శాస్త్రీయంగా ఉండాలని, పెన్షనర్ల నుండి ఎక్కువ కాలం వసూలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డాయి. అందుకే ఇప్పుడు 128 నెలల గడువు అనేది అత్యంత సమంజసమైన నిర్ణయంగా కనిపిస్తుంది. దీనివల్ల పెన్షనర్ల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది మరియు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వివిధ పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాయి మరియు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 15 ఏళ్ల నిరీక్షణకు స్వస్తి పలికి 128 నెలలకి పూర్తి పెన్షన్ పునరుద్ధరణ జరగడం అనేది ఉద్యోగ విరమణ చేసిన వారి హక్కుగా గుర్తించబడుతుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు అది ఒక గొప్ప కానుక అవుతుంది అనడంలో సందేహం లేదు. ప్రతి నెల కట్ అయ్యే పెన్షన్ డబ్బులు త్వరగా ఆగిపోయి పూర్తి జీతం లాంటి పెన్షన్ చేతికి వస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా! త్వరలో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడితేనే అందరూ ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.